హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మొత్తానికైతే మరో శుభ చెప్పింది. మొత్తానికైతే మనకైతే గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకైతే పెట్టుబడి సాయంగా డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తానికైతే డబ్బులు అయితే విడుదల చేయబోతుంది. రైతు భరోసా అంటే రైతు బంధుకు సంబంధించింది పెట్టుబడి సాయంగా డబ్బులు మనకైతే ఎప్పుడు విడుదల చేస్తారు, ఎన్ని ఎకరాలు విడుదల చేస్తారు అని దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే చూడండి. ఫ్రెండ్స్, మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ పక్కన ఫోన్ చేసుకోండి. డైరెక్ట్ టాపిక్ తెలిపోతా. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభ చెప్పింది. మొత్తానికైతే రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా పేరు మార్చి మనకైతే రైతులకైతే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తుంది. కాబట్టి మొత్తానికైతే ఇప్పుడున్న ప్రభుత్వం అయితే ఎకరానికి 15,000 అయితే విడుదల చేస్తాం 2 విడతలుగా అని చెప్పింది. అంటే తొలి విడత 7,500, రెండో విడత 7,500. తొలి విడత సంబంధించిన 7,500 అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు. తొలిత మనకైతే 5 ఎకరాలకి అయితే డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు. కానీ మనకైతే రైతుల దగ్గర నుంచి విమర్శ అయితే వచ్చాయి కాబట్టి 10 ఎకరాలకి అయితే ఇవ్వాలి అనేసి. కాబట్టి ఈ నేపథ్యం మనకైతే రైతు భరోసా సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తానికైతే 10 ఎకరాలకైతే ఈ రైతు భరోసా సంబంధించి డబ్బులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. కాబట్టి ఏ రైతుకైతే 10 ఎకరాలు ఉంటుందో ఎకరానికి 7,500 చొప్పున పెట్టుబడి సాయం డబ్బులు విడుదల చేస్తారు. తొలి విడత భాగంగా 10 ఎకరాల కన్నా ఎక్కువ ఉంటే డబ్బులు విడుదల చేయరు రైతు భరోసా సంబంధించింది. కాబట్టి మొత్తానికి ఇది ఒక శుభాదని చెప్పొచ్చు. ఎప్పుడు విడుదల చేస్తా అంటే ఈ నెల 23న డబ్బులు అయితే విడుదల చేస్తారు బ్యాంక్ ఖాతాలోకి. కాబట్టి మొత్తానికి ఇది ఒక శుభాదని చెప్పొచ్చు. ఈ నెల 23న 10 ఎకరాలకైతే రైతు భరోసా ఎకరానికి 7,500 చొప్పున 10 ఎకరాలకి డబ్బులు విడుదల చేస్తారు. కాబట్టి మొత్తానికి అయితే మీరు సిద్ధంగా అయితే ఉండండి. తొలి విడత సంబంధించి డబ్బులు విడుదల చేస్తున్నారు కాబట్టి రైతు భరోసా సంబంధించింది. కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు. అలానే మీరేం చేస్తారంటే మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు బుక్, పాస్బుక్ ఈ పత్రాలు రెడీ చేసుకోండి. ఈ పత్రాలు ఉంటేనే డబ్బులు విడుదల చేస్తారు. కాబట్టి మొత్తానికి అయితే ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ పక్కన చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.